అయోధ్యను విడిచిపెట్టిన తర్వాత శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ అనేకమంది మహర్షులను కలుస్తారు. వారు రాక్షసుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తమను రక్షించాలని రాముడిని కోరుతారు. రాముడు వారికి రక్షణ ఇవ్వాలని మాట ఇస్తాడు. తరువాత వారు గోదావరి నదీ తీరంలోని పంచవటి అనే ప్రదేశంలో నివసించసాగారు. అక్కడ లక్ష్మణుడు ఒక చిన్న ఆశ్రమం నిర్మిస్తాడు. వారు ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. ఒకరోజు రావణుడి చెల్లెలైన శూర్పణఖ అక్కడికి వస్తుంది. రాముడి అందాన్ని చూసి అతనిపై ప్రేమలో పడుతుంది. రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. తరువాత లక్ష్మణుడిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆమె సీతపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కును, చెవులను కోసేస్తాడు. అవమానంతో కోపంగా ఉన్న శూర్పణఖ తన అన్నలైన ఖర, దూషణ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. శూర్పణఖ మాటలు విని ఖర, దూషణ పెద్ద సైన్యంతో వచ్చి రాముడిపై దాడి చేస్తారు. కాని రాముడు తన పరాక్రమంతో వారిని మరియు వారి సైన్యాన్ని సంహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రావణుడు కోపంతో సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు. తన సహాయకుడైన మారీచుని పిలిచి అతనిని బంగారు జింకగా మారమని చెబుతాడు. పంచవటిలో ఆ బంగారు జింకను చూసిన సీత అది చాలా అందంగా ఉందని భావించి రాముడిని దానిని పట్టుకుని తీసుకురమ్మని అడుగుతుంది. సీత కోరిక మేరకు రాముడు ఆ జింకను వెంబడిస్తూ అడవిలోకి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత మారీచుడు రాముడి స్వరంలో హా లక్ష్మణ అని అరుస్తాడు. అది విని సీత భయపడుతుంది. రాముడికి ప్రమాదం జరిగిందని భావించి లక్ష్మణుడిని వెంటనే వెళ్లమని బలవంతం చేస్తుంది. లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్లిపోతాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రావణుడు ఒక సన్యాసి వేషంలో వచ్చి సీతను మోసం చేస్తాడు. ఆ తరువాత తన అసలు రూపం చూపించి సీతను బలవంతంగా అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకుపోతాడు. సీతను తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే వృద్ధ గరుత్మంతుడు రావణుడిని అడ్డుకుంటాడు. అతను ధైర్యంగా పోరాడుతాడు. కాని రావణుడు అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. రాముడు తిరిగి వచ్చి సీత కనిపించకపోవడంతో చాలా బాధపడతాడు. లక్ష్మణుడితో కలిసి అడవిలో వెతుకుతాడు. మార్గమధ్యంలో గాయపడ్డ జటాయువును చూసి జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. జటాయువు అక్కడే ప్రాణాలు విడిచిపెడుతుంది. రాముడు అతనికి అంత్యక్రియలు చేసి సీతను వెతకాలని సంకల్పిస్తాడు. వెతుకుతూ వెళ్తూ రాముడు శబరి అనే భక్తురాలిని కలుస్తాడు. ఆమె ఎంతో భక్తితో రాముడికి పండ్లు సమర్పిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో రాముడు ముందుకు సాగుతాడు.